ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనములు. మరి ఈరోజు ధ్యానాంశంగా ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించెను. ఈ వాక్యం మీద ధ్యానించుకుందాము. మరి ఈ ధ్యానాంశంలో భాగంగా భూమి, ఆకాశము, పరలోకము అని ఈ మాటలు కలిసి వచ్చే విధంగా ఉన్న వాక్యాలను ధ్యానించుకుంటూ వే టు హెవెన్ 16 స్టెప్స్, ఈ 16 ఆత్మీయ అనుభవాలను భూమి మీద నివసిస్తున్న మనము ఈ విశ్వాసయానం నుంచి మరి పరలోక రాజ్యంలో ఉన్న మన తండ్రి అనే దేవుణ్ణి సమీపించడానికి ఈ 16 అనుభవాలు ఏ రీతిగా ఉపయోగపడనున్నాయి చూద్దాము. అంత మాత్రమే కాదు కానీ స్టెప్స్ టు క్రైస్ట్ ఎల్ఎన్జి వైట్ గారు మరి వారు ఒక 13 స్టెప్స్ మెన్షన్ చేయటం జరిగింది. క్రీస్తుని చేరుకోవటానికి 13 మెట్లు అని. ఈ మెట్లు అంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మెట్లు ఎక్కెళ్తామని కాదు, కానీ మరి ఒక్కొక్కటిగా మన అనుభవాలను ఇక్కడ చూచినట్లయితే ఆత్మీయ అనుభవాలను వీటిని కలిగి ఉన్నప్పుడు ప్రభుకి అతి సమీపంగా జీవించగలుగుతామని. అలాగే మనం ఆదికాండం 28:12 కూడా చూస్తాం కదా, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన్న ఆకాశం అంటేనని చూస్తా ఉన్నాము మనం. మరి అట్లానే ఈ 16 స్టెప్స్ ద్వారా మరి వే టు హెవెన్ లో భాగంగా ఏ అనుభవాలను మరి దేవుడు మనకి తెలియపరచాలనుకుంటున్నారో చూద్దాము. అది కూడా ఒక్కొక్కటికి మనం ధ్యానిస్తా ఉంటే అది చాలా పెద్ద సర్మన్ అవుతుంది, పెద్ద మెడిటేషన్ ధ్యానాంశంగా. మరి వాటన్నిటిని క్లియర్ క్రిస్ప్ గా, షార్ట్ అండ్ స్వీట్ గా మనం ధ్యానించుకుందాం. ప్రభు చిత్తం అయితే రానున్న దినాలలో ఒక్కొక్కటి విపులంగా మనం ఇన్ డీటెయిల్ మనం మెడిటేట్ చేద్దాం. మొట్టమొదటి అనుభవంగా ఫస్ట్ స్టెప్ హెల్పింగ్ హ్యాండ్స్. మరి ఇవి ఏంటంటే ఈ 16 అనుభవాలు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశం మాత్రమే కాదు, కానీ ఈ లోకయానంలో మనం పయనంలో ఉన్నప్పుడు మరి ఇహలోక పరంగా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ, ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, నడిపిస్తూ, పోషిస్తూ, బలపరిచి స్థిరపరుస్తాడన్నమాట. అలాగే మొట్టమొదటిగా హెల్పింగ్ హ్యాండ్స్ ఆనర్డ్ ఇన్ హెవెన్. మరి ఇది మనం చూచినట్లయితే మత్తయి సువార్త 6:19-21 వరకు మనం చూడగలుగుతాము. మరి హెల్పింగ్ హ్యాండ్స్ ఆనర్డ్ ఇన్ హెవెన్, సాయం చేసే చేతులు పరలోకంలో ఘనపరచబడతాయి. అంటే ఇక్కడ భూలోకంలో ఎవరైతే సాయం చేస్తారో వారికి దేవుడు ఏ రీతిగా ఫలాన్ని ఘనపరుస్తున్నాడో మనం చూసినట్లయితే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. మరి ఎక్కడ కూర్చుకోవాలంటే దాని కిందనే ఉంటది మత్తయి సువార్త 6:20, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునడి. అంటే డైరెక్ట్ గా అక్కడ మనం పరలోకంలో అకౌంట్ అలాని కాదు, కానీ దాని అర్థం మనం మత్తయి సువార్త 25లో చూసినట్లయితే 31-48 వరకు అక్కడ మరి దేవుని కుడిపార్శ్వమందు యేసయ్య ఆసీనుడై మరి ఒక గొల్లవాడు మేకలను గొర్రెలను వేరుపరిచిన రీతిగా మరి నీతిమంతుల్ని వేరుపరిచిన తర్వాత 35లో అంటాడు కదా, నేను ఆకలి కొంటుని మీరు నాకు భోజనం పెట్టితే, దానికి ముందుగా అంటారు మరి మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అని అంటారు. నేను ఆకలి కొన్నాను, నాకు మీరు ఆహారం ఇచ్చారు, భోజనం పెట్టారు, రోగినే ఉన్నాను, నన్ను దర్శించారంటే అప్పుడు అడుగుతారు వారు ఎప్పుడు ప్రభు అంటే 40వ వచనంలో మత్తయి సువార్త 6:40లో, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులు ఒకని చేస్తే నాకు చేసినట్టు అని చెప్తా ఉన్నారు దేవుడు. మరి మనం కూడా మన ఇరుగు పొరుగు వారేమి, మన రక్త సంబంధులేమి, మరి అనేక మన ఆర్గనైజేషన్స్, చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న వారి చెంత ఏమి అనేకులు దీనులు ఉన్నారు. వారందరికీ హెల్ప్ చేస్తే మరి దేవునికి చేసినట్టే అని అక్కడ దేవుడు వారిని ఘనపరుస్తా ఉన్నారు. అంత మాత్రమే కాదు, యాకోబు 1:27లో చూచినట్లయితే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకమునైన భర్తీ ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుట అని చెప్తా ఉన్నారు. మరి అంత మాత్రమే కాదు కానీ 1 యోహాను 3:17లో తన సహోదరునికి లేమి అందు మరి చూసి కూడా కనికరం చూపపోతే మరి దేవుని ప్రేమ అతని అందు ఎలాగూ నిలిచి ఉండునని కూడా చెప్తా ఉన్నారు. సో మనం మొట్టమొదటిగా ఈ పరలోకంలో అంటే ఆ విశ్వాసయానంలో మనం ఉన్నప్పుడు ఈ 16 స్టెప్స్ లో మొట్టమొదటి అనుభవంగా వేద సాధన చూడాలి. అప్పుడు మన కొరకు పరలోకంలో ధనం సమకూర్చబడుతుంది.
మరి పేదలకు పెట్టిందే పరలోకపు పెట్టుబడి అని కూడా అంటూ ఉంటారు కదా. అలాగే మదర్ తెరిసా గారు కూడా సాయం, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద అంటారు. ప్రార్థన చేయటం తప్ప అని అనట్లేదు, కానీ స్థితి స్తోమత కలిగి ఉండి కూడా వట్టి మాటలతోనే చలి కాచుకోండి, దుప్పటి కప్పుకోండి ఇవి చెప్పటం కాదు. మనకున్న దాంట్లోనే మరి దేవుడు మన హస్తాలను బలపరిచిన రీతిగా సమృద్ధితో నింపినప్పుడు ఇతరులకి సాయం చేయటంలో తప్పులేదు. అలాగే మరి స్తోమత లేని వారు, మరి మనమే దీనదశలో ఉన్న మనం సహకరించలేమన్నప్పుడు కంపల్సరీ మరి ప్రార్థన సహకారాన్ని అందించవలసి ఉన్నది. అలాగే రెండో స్టెప్ చూసినట్లయితే హంబుల్ హర్ట్స్ గెట్స్ ద గాడ్స్ గ్రేస్. మరి దీన మనసు, వినయ మనసు, తగ్గింపు మనసు కలిగి ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో మనకి ప్రవేశంతో పాటు ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు దేవుని కనికరాన్ని పొందుకుంటామని మరి లూకా సువార్త 18వ అధ్యాయం 13లో మనం చూడగలుగుతాం. మరి అక్కడ పరిసయుడు సుంకరి ప్రార్థించుకోవటానికి వస్తారు కదా. మరి సుంకర అయితే ఆకాశము వైపు కూడా మరి కన్నులెత్తి చూడటానికి కూడా ధైర్యము చాలక, మరి ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి ధైర్యం చాలక అని అక్కడ ఉన్నది. అంత తగ్గింపు, అలాంటి తగ్గింపు మనం కలిగి ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో మరి ప్రవేశంతో పాటు దేవుని కృపను పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, యెషయా 66:2లో చూసినట్లయితే ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విను అనుకునో వానినే నేను దృష్టించుచున్నాను అంటున్నాడు. మరి యెషయా 57:15లో మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసిన దేవుడు ఎవరి దగ్గర నివసిస్తానంటున్నారు? దీన మనస్సు, వినయ మనస్సు గల వారి యొద్ద నివాసం చేస్తానంటున్నారు. అంత మాత్రమే కాదు కానీ సామెతలు 15:33, 18:12లో కూడా ఘనతకు ముందు వినయముండును. మరి దేవుడు ఘనపరిచే వాళ్ళు, ఆయన కృప చూపాలంటే, ఆయన దృష్టి ఉంచాలంటే మరి తగ్గింపు మనసు, దీన మనసు, మరి వినయ విధేయతలు కలిగిన మనసు కావాలని రెండో స్టెప్ గా మనం చూడగలుగుతాం. అలాగే మూడో చూచినట్లయితే పే ఫర్ యువర్ పర్ఫార్మెన్స్, నీ పనికి ప్రతిఫలాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. మరి ఇది చూచినట్లయితే 2 కొరింథీలో మనం చూడగలుగుతాం అన్నమాట. పే ఫర్ యువర్ 2 కొరింథీ 5:1-10 చూచినట్లయితే 5:1 భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమునుదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మరి ఈ పరలోక నివాసంలో మరి 10లో చూచినట్లయితే ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. మరి ఈ భూలోకంలో ఈ శరీరంతో మనం ఏమేమైతే కార్యాలను జరిగిస్తానో మంచివైన చెడ్డవైన అవన్నీ మరి లెక్కలోనికి తీసుకొని వస్తాడు దేవుడు. ఆయన క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరం నిలవదగిన వారమై ఉన్నాం. అలాగే మరి ప్రకటన 22:12లో ఉంటది కదా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ఇవ్వటానికి జీతం నా యొద్ద సిద్ధపాటు చేసి ఉన్నదని చెప్తా ఉన్నాడు. మరి ప్రసంగి 12:14లో మరి మంచిదే గాని చెడ్డదే గాని ప్రతిదీ తీర్పులోకి తెస్తానని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నారు అక్కడ. మరి సామెతలు 12:14లో కూడా ఎవని క్రియల ఫలము వానికి ఇచ్చునని చెప్తా ఉన్నారు. మరి మెనీ టేకులు ఫార్సినని త్రాసులో తూసినప్పుడు మరి ఆయన మనకిస్తున్న అవకాశాలు ఏంటి? టైము, టాలెంట్స్, మరి సమయము, జీవము, ట్రెజర్స్ అంటే సంపద, ఆస్తిపాస్తులు, వీటన్నిటిని బట్టి మరి దేవుడు లెక్క వేస్తాడండి. ఆయన మనకేమిస్తున్నాడు, మనం ఎంత మాత్రం పర్ఫామ్ చేశారు, ఇవన్నీ లెక్క తూచినప్పుడు మరి తేలిపోకుండా మనం చూసుకోవాల్సిన వారే ఉన్నాము. అలాగే మరి 4 చూచినట్లయితే ఫర్గెట్ ద పాస్ట్ అండ్ మూవ్ ఆన్ ఫర్ బ్లెస్డ్ బిగినింగ్. మరి మునుపుట విమరిచి ఆశీర్వాదకరమైన ఆరంభం కోసం వేచి చూడాలంట. మరి దీన్ని 65 యెషయా గ్రంథం 65:17లో మనం చూడగలుగుతామండి. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. మరి మునుపటివి మరువబడును. చాలా మంది ఏంటంటే ఆ జరిగిపోయిన సంగతిని మాటికి గుర్తు చేసుకొని ఆ పాస్ట్ లోనే ఫీల్ అయిపోతా ఉంటారు. నేను అలా చేయకుండా ఉండాల్సింది, ఇలా చేసి ఉండాల్సింది,
ఇలా ఆలోచించకుండా ఉండాల్సింది అని పాస్ట్లోనే ఆలోచిస్తూ ఉంటారు. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందినట్లు గురి యొద్దకే పరిగెడుతున్నానని ఫిలిప్పి 3:13-14 ఉన్న ప్రకారం మరి దేవుడే అంటున్నాడు హెబ్రీ 8:12 వారి పాపం నీకు ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నాడని. అలాగే మరి యెషయా 38:17 నీ వీపు వెనక నా పాపలను వేసుకునే హిజ్కియా గారు అంటున్నారు ఇది. మరి దేవుడు మన అతిక్రమాలను పాపలనాన్ని వీపు వెనక వేసుకుంటే మరి అవి ఎప్పుడు జ్ఞాపకానికి రావు కదండి. మనల్ని అయితే ఎంతో ప్రేమతో ఆయన అరచేతులు చెక్కుకొని ఉన్నారు. అరచేతులు అంటే ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం. మరి మనం ఫేస్ని టచ్ చేయటం కానీ మన స్కిన్ కానీ మనం తడివి చూస్తూ ఉంటాం ఈ అరచేతులతో. మరి అంత ప్రేమించే దేవుడు మన పాపాలను అయితే ఇక ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోకూడదు, అవి నా కన్నుల ముందే ఉండకూడదు, మరిచిపోవాలన్నట్టు వీపు వెనక. మరి మన మన వీపుని మనం ఏ రీతిగా అయితే చూసుకోలేమో మన గతాన్ని కూడా ఆ రీతిగా విడిచిపెట్టేయాలి. ఇంకా అవి ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోకూడదు. దేవుడే క్షమించిన తర్వాత మరి మనుషులైతే జరిగిన సంగతి మాటికి ఎత్తేవాడు మిత్రభేదం చేస్తారంట. సామెతలు 27:9 ఉంటది. మరి కుటుంబస్తులేమి, మరి ఉద్యోగ పరిస్థితులేమి, సంఘంలేమి, సమాజంలేమి కొంతమంది ఏంటంటే ఆ భేదాన్ని కల్పించడానికి మరి జరిగింది మాటికి మరి జరిగిన చెడుని మాత్రం మనుషులు మర్చిపోరండి, చేసిన మంచిని మర్చిపోతారు. దేవుడు మర్చిపోయినా కానీ మనుషులు మర్చిపోరు. మరి జరిగిన సంగతి మాటికి గుర్తు చేసి మరి గాయాన్ని మరలా రేపుతా ఉంటారు. మరి దేవుడే మర్చిపోయిన తర్వాత మనుషులు ఎంత అని మనం జస్ట్ మూవ్ ఆన్ అయిపోవటమే. ఎప్పుడు నెవర్ సిట్ ఇన్ ద పాస్ట్, జస్ట్ మూవ్ ఆన్. దెర్ ఈస్ ఎ న్యూ బ్లెస్సింగ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. నా కోసం నూతనమైన ఆశీర్వాదకరమైన ఆరంభం వేచి ఉన్నదని మరి గుర్తెరిగి వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడాలి. మరి 5వ చూచినట్లయితే సరెండర్ ఫర్ గాడ్స్ విల్. మరి దేవుని చిత్తం మనకు శ్రేయస్కరం, క్షేమం. మరి ఇది కూడా చూచినట్లయితే కీర్తన గ్రంథం 135 దావీదు కీర్తన 6వ చరణంలో మనం చూడగలుగుతాము. కీర్తనలు 135 6వ చరణం. ఆకాశమందును భూమి అందును సముద్రముల అందును మహాసముద్రములంటి అందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. మరి ఆయన చిత్తాన్ని ఆయన నెరవేరుస్తా ఉన్నాడు. మరి భూమి మీద మనం నివసిస్తా ఉన్నాం. వన్స్ అగైన్ ఐఎమ్ రిమైండింగ్ యూ, పరలోకము, ఆకాశము, భూమి అని ఈ మాటలతో కూడిన ధ్యానాంశాలను, వాక్యాలను మనం ధ్యానించుకుంటా ఉన్నాం. మరి భూమి మీద నివసిస్తున్న మనము మరి ఆకాశంలో కూడా, భూమి కింద ఉన్న సముద్రాలలో కూడా మరి ఆయన చిత్తము, ఆయనకి ఇష్టమైనదంతా నెరవేరుస్తున్నాడంట దేవుడు. మరి ఆయన చిత్తానికి మనం లోబడినప్పుడు అది ఎప్పుడు మనకి శ్రేయస్కరమేనండి. కొద్ది పరిస్థితుల్లో అది బిట్టర్గా అనిపించవచ్చు, చేదుగా అనిపించవచ్చు, కానీ దట్ ఈస్ ఆల్వేస్ ద బెస్ట్. అది ఎప్పుడు శ్రేయస్కరమే. మరి లాంటి జీవితాన్ని మధురంగా మార్చగల దేవుడు. ఇప్పుడు ఆయన మనల్ని నడిపిస్తున్న మార్గము అది మనం ఎరుగము. మరి అది చాలా దీవెనకరమైనది అయి ఉండొచ్చు. ఇప్పుడైతే ఆ మార్గము ముళ్ళ తుప్పలు మరి రాళ్ల మధ్యలో నడిపిస్తున్నట్టు ఒక చాలా చేదైన అనుభవం, చాలా గడ్డు పరిస్థితి లాగా అనిపించవచ్చు. కానీ ఆయన నడిపించే మార్గము అది ఎప్పటికీ కూడా బెడ్ ఆఫ్ రోజెస్ లానే ఉంటది. ఆయన మనం నిశ్చయముగా నమ్మాలి. మరి బిడ్డలకి మనం ఏమిస్తామో అది వారు గుర్తెరగరు. ద బెస్ట్ మనం ఇవ్వటానికి ట్రై చేస్తాం. అట్లనే గాడ్ నోస్ ద బెస్ట్, గాడ్ నోస్ బెటర్ అనుకోవటం మనం ఆయన చిత్తానికి లోబడి వెళ్ళిపోవటమే. మరి యేసయ్య కూడా పరలోక ప్రార్థనను నేర్పించేటప్పుడు మత్తయి 6:10-15 నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందును నెరవేరబడును గాక అని చెప్తా ఉన్నారు. మరి సిలువయానానికి ముందు దేవుడు మరి ప్రార్థిస్తున్నప్పుడు యేసయ్య నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని మత్తయి 26:39 అంటా ఉన్నారు. మరి ఆయన చిత్తానికి లోబడినప్పుడు అది ఎప్పుడు కూడా వ్యర్థమైపోదు. మరి దేవుడు నీ గర్భవాసాన బిడ్డనిస్తానంటే సారా గారు తొందరపడ్డారు. మరి హాగర్ని పంపించారు. తర్వాత ఒక జనాంగమే, వ్యతిరేకమైన జనాంగం మన మధ్య నివసిస్తా ఉన్నారు. మరి లోతు గారు కూడా పర్వతానికి ఎక్కిపోమ్మని దూత చెప్తే
నేను వెళ్ళలేనయ్యా, ఇదిగో సోయరు చిన్నది, ఇక్కడికి వెళ్తాను అనుమతి అన్నారు. మరి ఆయన చిత్తాన్ని కాదని మరి మనం ఇంకా ఆయన చిత్తాన్ని కాకుండా మన చిత్తం కోసం మనం ప్రయత్నిస్తే ఒక్కొక్క పరిస్థితిలో దేవుడు చేయి విడిచిపెడతాడు. తర్వాత 2 కుమార్తెల ద్వారా ఎంత పాపం జరిగిందండి. మరి 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రైబ్స్ వచ్చారు వారి యుద్ధ నుండి. మరి ఇలాంటి పాప కార్యాలు జరిగినాయి. ఎప్పటికి కూడా కొంచెం కష్టమైనప్పటికీ ఆయన చిత్తానికి మాత్రమే మనం విధేయత చూపుతాం. మరి ఆయన చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలంటే రోమా 12:1-2 ఉంటది కదా, మనస్సు మారి రూపాంతరం చెందటం వల్ల ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోగలుగుతామంట. మరి ఎప్పటికప్పుడు దినదినము ఆయనకి నూతనంగా వాత్సల్యం ఏ రీతిగా పుడతా ఉన్నదో మనం కూడా నూతనమైన మారు మనసు, మరి మారు మనసు రక్షణ ఇది పొందుకున్న కొత్తలో ఏ రీతిగా అనుబంధాన్ని కలిగి ఉంటామో ఆ రీతిగా మనం మారు మనసు పొందినప్పుడు ఆయన చిత్తాన్ని గ్రహించగలుగుతాము. ఆయన చిత్తాన్ని కూడా మనం ప్రాక్టీస్ చేయగలుగుతాం అన్నమాట. అలాగే 6th స్టెప్, ఫర్గివ్ అండ్ బీ ఫర్గివెన్, క్షమించు, క్షమించబడండి. మరి ఇది చూసినట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు సందర్భం చూస్తాము. మరి తనకి రావాల్సిన వాటా తీసుకుని దుర్వ్యాపారం చేసి నష్టపోయి తిరిగి వస్తున్నప్పుడు మరి తండ్రి దూరం నుంచి చూచి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని మరి కౌగిలించుకున్నట్టు మనం అక్కడ చూస్తాం. మరి పందుల దగ్గర పనిచేశాడంటే ఎంతో మలినమైన వస్త్రాలతో దుర్గంధంతో ఉండి ఉండవచ్చు, కానీ తండ్రి అదేమీ పట్టించుకోలేదు. తన కుమారుడు రావటమే కోరుకున్నాడు. మరి తిరిగి వచ్చినప్పుడు తండ్రి హత్తుకొని ఉన్నాడు. మరి పరిస్థితిని బట్టి దుర్వ్యసనాలలో ఉన్నప్పటికీ ఆయన క్షమించి ప్రేమించే దేవుడే ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మత్తయి సువార్తలో చూసినట్లయితే 18వ అధ్యాయం 23-35 వరకు ఒక రాజుగారు లెక్కలు చూచుకుంటా ఉన్నారు తనకి బాకీ ఉన్న వాళ్ళందరిది. దాంట్లో 10,000 తలాంతులు బాకీ ఉన్న అతను తీసుకొని రాబడతారు. అక్కడ ఒక్క తలాంతు ఫుట్ నోట్లో చూసినట్లయితే 3,600 రూపాయలు కావచ్చును. అంటే 3,600 ఇంటూ 10,000 అంటే 36 మిలియన్. మిలియన్ అంటే 10 lakhs. 1 మిలియన్ 10 lakhs. మరి అంత బాకీ ఉన్న అతను నీ భార్య బిడ్డలు నమ్మి అప్పు తీర్చన్నప్పుడు, అయ్యా ఓర్చుకోయ్యా, నేను తీర్చేస్తానయ్యా అని బతిమాలినప్పుడు కనికరించి క్షమించడం జరిగింది రాజుగారు. అయితే ఇదే వ్యక్తి మరి 100 దేనారం బాకీ ఉన్న అతని దగ్గరికి, దేనారం వచ్చి ₹1/2 కావచ్చు, అంటే 50 రూపాయల కోసం మరి గొంతు పట్టుకొని చెరసాలలో వేయించినట్టు చూస్తాం. మరి అక్కడ పొరుగువారు చూసి రాజుకొచ్చి ఇది మొత్తం చెప్పినప్పుడు అక్కడ రాజు ఏమంటాడు, నేను నిన్ను క్షమించాను కదా, కనికరపడ్డట్టు నువ్వెందుకు చేయలేకపోయావు అని అప్పుడు పనిష్ చేయటం మనం చూస్తూ ఉంటాం. మరి మనం కూడా దేవుడు కానీ ఇతరులు కానీ మనల్ని క్షమించేయాలని ఆలోచన కలిగి ఉంటాం, కానీ మరి చిన్న చిన్న పొరపాటులు చేస్తున్న వాడిని మాత్రం మనం క్షమించలేము. అది మన బిడ్డలు అవ్వని, మన స్పౌజ్, మన జీవిత భాగస్వామి అవ్వనియండి, మనతో పనిచేస్తున్న వాళ్ళు కానీ మన పైవారు కానీ ఎవరినైనా క్షమించలేని మనసు కలిగి ఉంటాం. మనం మాత్రం పెద్ద పెద్దవి అపరాధాలు అవన్నీ తుడిచిపెట్టి పడేయాలని, కడిగివేయబడాలని, క్షమించబడాలని కోరుకుంటాం. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది, మనము క్షమించినప్పుడు మాత్రమే మన పాపాలు క్షమించబడతాయి. అదే మత్తయి సువార్త 6:15లో కూడా మీరు మనుషుల అపరాధాలను క్షమించకపోయినట్లా మీరు క్షమించబడరు అని లూకా 6:38లో కూడా తెలపడం జరిగింది. సో మనం క్షమించబడాలి అంటే మొదటిగా మనం క్షమించడం నేర్చుకుందాం. 7th వన్ వచ్చేసి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 24-28. ఇన్ గాడ్ వి మస్ట్ లివ్. దేవునిలా బ్రతకటం నేర్చుకోవాలి మనం. అక్కడ చూచినట్లయితే జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములలో నివసింపుడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరి 28లో చూసినట్లయితే మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. మరి మనం ఆయన సంతానం అంటే మన బిడ్డలకి ఆల్మోస్ట్ మన బుద్ధులే వస్తాయి కదండి.
మన తాతలవి కానీ, గ్రాండ్ పేరెంట్స్వి కానీ, మన బిడ్డలకి ఈదర్ తండ్రిది కానీ, తల్లిది కానీ మన బిడ్డలకు వస్తాయి. మనం కూడా ఆయన సంతానమైనప్పుడు ఆయనకున్న సుగుణాలు ఆయనలా మనం జీవించడం, బ్రతకటం నేర్చుకొని. ఎందుకంటే ఒక క్రైస్తవ జీవితం అన్నది నడిచి వెళ్తున్న ట్రాక్ లాంటిది, అంటే ఒక ప్యాంప్లెట్ లాంటిది. అన్యులు కానీ, అయినవారు కానీ, ఆత్మీయులు కానీ అనేకులు మనల్ని చదువుతూ ఉంటారు. మరి మన జీవితం ఒక వైట్ పేపర్ మీద చిన్న డార్క్ స్పాట్, బ్లాక్ది కూడా కనిపిస్తుంది. మరి మనం దేవునిలో అటువంటిది ఏమీ లేదు కదా. మన దేవుడికి ఉన్న యూనిక్నెస్ ఏంటంటే దట్ ఈస్ హోలీనెస్, పరిశుద్ధత. మరి ఆయనకు ఉన్న అనేకమైన లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలన్నిటిని మనం అలవర్చుకోవాల్సి ఉన్నది. ఆయన ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, కనికరం చూపే దేవుడు. మరి ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలి. అలాగే మనల్ని ఇతరులు మాత్రమే కాదు, వెరీ కీన్గా, వెరీ క్లోజ్గా మన బిడ్డలు ఫాలో అవుతూ ఉంటారు. మన ప్రవర్తన అన్నది కానీ, భక్తి జీవితం కానీ, వ్యక్తిగత జీవితం కానీ మన బిడ్డలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మరి యోహాను సువార్త 5:19లో తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో అదే కుమారుడు కూడా చేస్తాడు. కాబట్టి మరి మన మీద వచ్చు తరాలు, భావి తరాలు మన ప్రవర్తన మీద ఆధారపడి ఉన్నాయి. మనం క్రీస్తును పోలి, మరి పౌలు గారు అన్నట్టు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పిన విధంగా మన బిడ్డలకు, అట్లీస్ట్ మన బిడ్డలకైనా మనం చెప్పగలగాలి. మేము ఇట్లా చేశాము, మరి మీరు కూడా ఇట్లా చేయండి అని చెప్పగలగాలంటే మనం క్రీస్తును పోలి మొదటిగా జీవించబద్ధులమై ఉన్నాము. అలాగే 8th స్టెప్ చూసినట్లయితే ఫెయిత్ ఫెలోషిప్, టు మేక్ ఇంపాసిబుల్ పాసిబుల్. విశ్వాస సహవాసం అంటే అసాధ్యమైనది సాధ్యపరచడానికి. మరి దీన్నే మనం మత్తయి సువార్త 18:19లో చూసినట్లయితే మరియు మీలో ఇద్దరు తాము వేడుకుని దేనిని కూర్చేనను భూమి మీద ఏకీపించినడలా అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. మరి ఇద్దరు ఏకీపించి ప్రార్థన చేస్తే పరలోకమందున తండ్రి ద్వారా మనం పొందుకుంటామంట. మరి ఇప్పటి వరకు ఒక్కరే మరి ప్రార్థించి వేసారిపోయారేమో, విసిగిపోయారేమో తండ్రి చెంత నుంచి సమాధానము, అలాగే మీరు అనుకున్న కార్యం చూడలేక. మరి ప్రభు చెప్తున్న ప్రకారము లేఖనాలు సెలవిస్తున్నట్టు ఏకీపించి మీరు ఎవరితో ఒకరితో మంచి సంబంధం, సాన్నిహిత్యం కలిగి ఉంటారు కదా. నమ్మకమైన వారు ఒకరు ఇద్దరు ఉంటారు. వారితో సహవాసం చేసి వారితో కలిసి ప్రార్థన చేసినప్పుడు ఏ కార్యమైతే అసాధ్యమని ఇప్పటి వరకు తోచిందో దాన్ని సాధ్యపరచగల ప్రార్థన, ఏకీపించి చేసే ప్రార్థన, అటువంటి మంచి సహవాసం కలిగి ఉంటది కదండి. ఈ లోకపరమైన యునైట్ వి స్టాండ్, డివైడ్ వి ఫాల్ సహవాసం కలిగి ఉన్నప్పుడు చాలా స్ట్రెంగ్త్, మన ప్రేయర్ కూడా అంతే బలమైన ప్రార్థనగా ఉంటది అనమాట. అంత మాత్రమే కాదు, కానీ ఏకీభించి చేసే ప్రార్థనలో తండ్రి వలన దొరుకుతుంది. ఏకీభించి ఇతరులే కాదు, కుటుంబ ప్రార్థన కూడా మరి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేసినప్పుడు మరి బిడ్డల పక్షంలో ఏమి, కుటుంబ పక్షం అనేకమైన కార్యాలను చూడటానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ద్వితీయోపదేశ ఖండంలో ఉంటుంది కదా 32:30లో ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని పారద్రోలుతారంట. 1+1 అంటే 1000 + 1000 2000 అవ్వాలి. కానీ ఇద్దరు కలిస్తే ఎన్ని రెట్లు ఎక్కువైందో చూడండి. సో బలమైన ప్రార్థన ఏకీభించి చేసినప్పుడు, సహవాసంతో చేసినప్పుడు, ఇద్దరు కలిసి చేస్తే మంచి ఫలాన్ని ఇస్తుందని, తండ్రి వలన అసాధ్యమైనది సాధ్యపరచగలమని మరి మనం ఈ స్టెప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు, ఈ లేఖనం ద్వారా. అలాగే 9th వన్ చూసినట్లయితే సీక్ హెల్ప్ ఫ్రమ్ హెవెన్ అండ్ రైట్ రివార్డ్తో, అంటే పరలోక సహాయాన్ని వేడు, అసామాన్య సహకారాన్ని కోడు. అంటే సూపర్ న్యాచురల్ రివార్డ్ మనం పొందుకోవాలి అంటే మనం కీర్తనలు 121:2లో చూసినట్లయితే మనం యెహోవా వలననే సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు. మరి భూమి మీద ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడండి. మరి మనుషులు హెల్ప్ చేసినా కానీ మరలా దాన్ని హైలైట్ చేసి, ఎగ్జాజరేట్ చేసి చెప్తారు. ఇప్పుడు వాళ్ళంతా సెటిల్ అయ్యారంటే ఆ దినాల్లో మేము చేసిన సహాయం, మరి వాళ్ళు ఇలా పెళ్ళైందంటే మేము చేసాము అని ఇతరులు ఆ రీతిగా దెప్పిపొడవచ్చేమో కానీ, హైలైట్ చేసుకోవచ్చేమో కానీ దేవుడు సహాయం చేసి అట్లా అనేవాడు కాడు. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా ఆయన సహాయాన్ని
ఆశించేవారుగా ఉండాలని ఈ లేఖనం ద్వారా, పరలోక సహాయాన్ని ఆశించేవారుగా ఉండాలని ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకోవాలి. ద సేమ్ సామ్స్ 124:8 కూడా అదే తెలుపబడతా ఉన్నది. అలాగే నెక్స్ట్ స్టెప్ చూసినట్లయితే 10th స్టెప్, వర్డ్స్ మస్ట్ బి ఫ్యూ. మాటలు కొద్దిగా ఉండాలి, స్థిరమైన మాట కలిగి ఉండాలి. దెన్ యూ విల్ అబైడ్ విత్ గాడ్. అప్పుడు మీరు దేవునితో, యెహోవా గుడారంలో అతిథిగా నివసింపదగిన వాడెవడన్నట్టు ఆ ఆతిథ్యం, దేవునితో సహవాసం మనం కలిగి ఉంటాము. అంటే ఇది కూడా చూసినట్లయితే ప్రసంగి గ్రంథము 5:2, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. మరి చూచారా, మాటలు కొద్దిగా ఉండాలి. మరి ఒక క్రిస్టియన్గా మనం ఏది పడితే అది మాట్లాడకూడదు, అనాలోచనగా అసలే మాట్లాడకూడదు, ఫేక్ ప్రామిసెస్ చేయకూడదు. ఎవరితో కూడా నీకు సాధ్యమైనంత వరకు మాట ఇచ్చే ముందు, మరి మన దేవుడు ఏ రీతిగా మాట ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు, అని అబద్ధమాడుటకు మనుష్యుడు కాదు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. కాబట్టి మనం మాట మీద నిలబడాలంటే 1-2 సార్లు ఆలోచించి మాట ఇవ్వాలి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. చాలా మంది అది చేస్తా ఇది చేస్తా, మరి పరిచర్య విషయంలో కూడా వచ్చేసరికి అది చేసేద్దాం ఇది చేసేద్దాం అంటారు. కానీ తీరా కార్యం దగ్గరకు వచ్చేసరికి మాటలు చెప్పినంత ఈజీగా కార్యం చేయటం చాలా అసంభవం అండి. సో ఒక మాట మాట్లాడుతున్నామంటే అది ఆలోచించాలి. ఉంటది కదా వాక్యంలో, మన సంభాషణ ఉప్పు వేసినట్టు రుచికరంగాను కృపాసహితముగాను ఉండాలి. అలాగే మాటలు కూడా ఎలా పడితే అలా చాలా కత్తిపోటు వంటి మాటలతో హృదయాన్ని గాయపరిచే మాటలు కాదు. కానీ మరి యెషయా 54:4 ఉన్నట్టు, అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. మరి ఎవరైతే మాట ద్వారా కూడా మనం ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నట్టు, మనం ఆర్థికంగా సహాయం మాత్రమే కాదు, కానీ మాట సహాయం కూడా, ఒక్కొక్కరితో మాట్లాడితే మనసుకు చాలా నెమ్మది అనిపిస్తుంది, చాలా ఊరట అనిపిస్తుంది. ఆ రీతిగా మాట్లాడాలి. మన మాట కూడా అది ఊన్స్ని బైండ్ చేసే రీతిగా, గాయాన్ని కట్టేడుదిగా ఉండాలి, కానీ గాయాన్ని రేపేడుదిగా ఉండకూడదండి. మరి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట ఇస్తే మరి కీర్తన 15:4 ఉన్నట్టు, నీతిమంతుడు నష్టము కలిగిన మాట తప్పడు. మరి మాట ఇచ్చే ముందు ఆలోచించుకొని 1-2 సార్లని ఆలోచించిన మీదట మాట ఇవ్వాలి. మాటని అది దేవుడితోనే కాదు మనుషులతో ఇచ్చినా కానీ చాలా జాగ్రత్తగా దాన్ని నెరవేర్చాలి. సో ఈ పాయింట్ ద్వారా మన మాటలు కొద్దిగా ఉంటాం నేర్చుకుందాం. నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే 11, డూ నాట్ బి రెబీలియస్. తిరుగుబాటు చేసేవారుగా ఉండకూడదన్నమాట. ఎగ్జాజరేట్ చేయబడాలంటే, హెచ్చింపు ఘనత ఏదైనా తగ్గించుకొని ఉన్నప్పుడు, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులుగా ఉన్నప్పుడు మనకి హెచ్చింపు కలుగుతుంది. మరి కోరాహు, దాతాన్, అభిరామ్ గారు కూడా తిరుగుబాటు చేశారు కదండి. ఇంతకంటే ముందు యెషయా 1:2 దేవుడే అంటా ఉన్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నిజంగా ఎంత పిటి అండి, దేవుని మీద తిరుగుబడి. పిల్లల్ని పెంచి పెద్ద చేయటమే పెద్ద ఛాలెంజ్ అంటే, వారిని గొప్పవారిగా చేయటం ఇంకా పెద్ద ఛాలెంజ్. మరి దేవుడు మనకి ఇన్ని ఆతిథ్యాలు ఇచ్చి, ఇంపార్టెన్స్ ఇచ్చి మనని ఇంత గొప్పవారిగా చేస్తే మనం తిరుగుబాటు చేస్తున్నామంట. ఆనాడు దైవజనుడైన మోషే గారు, ఆయన లీడర్షిప్లో కూడా కోరహు, దాతాన్, అభిరాము గారు, మరి వాళ్ళు ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. ఏం చేయలేమా, మేము కూడా లేవి గోత్రానికి సంబంధించిన వారమే కదా అని తిరుగుబాటు చేసినప్పుడు వారు ఏమయ్యారండి? భూమి నిర్లించి మరి సజీవంగా వారి కుటుంబస్తులతో సహా కోరా కుమారులు తప్పించి అందరూ కూడా మరి భూమి మింగివేయటం జరిగింది. అలాగే సమూయేలు గ్రంథంలో కూడా ఉంటుంది కదా, సమూయేలు గారు ఏమంటారు? సౌలు గారితో తిరుగుబాటు చేయటం అన్నది సోద చెప్పుట అనే దాంతో సమానం అంట. మరి సోద ఎవరు చెప్తారు? దెయ్యం. పుతోనన్న దెయ్యం అదే కదా చేసింది, సోద చెప్పేది కదా. మరి ఆ రీతిగా ఉండకూడదు. ఏ విషయంలో కూడా
తిరుగుబాటు చేయటం అన్నది మరి దైవజనులకేమి, తల్లిదండ్రులకేమి, మరి టీచర్స్కేమి, లీడింగ్ చేస్తున్న వారికేమి, మరి సూపర్వైజర్గా, మరి లేఖనాల్లో ఉంది కదా, పత్రిక పాఠాల్లో, మీకు అధికారులుగా అధికారాన్ని ఇచ్చేది దేవుడే. మరి బాసిజం చూపిస్తున్నారని అనుకోవద్దు, కానీ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు చెప్తున్నప్పుడు ఆలకించాలి. వారు అంగీకరించి ఏ రిపోర్ట్ అడుగుతున్నారో, ఏం చేయమంటున్నారో అది చెయ్యాలి. ఎందుకంటే ఒకరికి అధికారం ఇచ్చేది అది ఆయన అధీనమై ఉన్నది. ఏ మాత్రం తిరుగుబాటు చేయటం ఒక క్రిస్టియన్గా మనకి తగదండి. వారిని నొప్పిస్తే అది క్షేమం కాదు. వారు కన్నీటితో చేస్తే అది మనకి ఏ మాత్రం క్షేమం కాదు. కాబట్టి క్రిస్టియన్గా ఆ తిరుగుబాటు అనే స్వభావాన్ని కలిగి ఉండకూడదని ఈ స్టెప్ ద్వారా మనం తెలుసుకోగలం. అలాగే 12th పాయింట్ చూసినట్లయితే 12th స్టెప్ ఇర్మియా గ్రంథం 9:24, నో యువర్ లార్డ్, అండర్స్టాండ్ యువర్ లార్డ్. నువ్వు నీ దేవుణ్ణి ఏ రీతిగా అర్థం చేసుకుంటున్నావు? ఇర్మియా గ్రంథంలో చూసినట్లయితే ఇర్మియా 9:24, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరి దీని ప్రకారము మన దేవుణ్ణి మనం ఏ రీతిగా అర్థం చేసుకుంటున్నాం, ఎరిగి ఉన్నాము. మరి 1 యోహాను 3:1 ఈ లోకం ఆయన ఎరగలేదంట. మనమైతే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని ఉన్నాము. మరి నువ్వు ఏ రీతిగా ఎరిగి ఉన్నావు ఒక క్రిస్టియన్గా నీ తండ్రిని? మరి ఆ కఠినాత్ముడు అని చెడ్డదాసుడు అంటాడు కదా. 10 తలాంతులు తీసుకున్నవాడు 5 తలాంతులు తీసుకున్నాడు, మంచిగా బిజినెస్ చేశారు. 1 తలాంతు తీసుకున్నవాడు, అయ్యా నువ్వు విత్తని చోట కోసేవాడు అని నేను ఎరుగుదను, అందుకనే కఠినాత్ముడు అని నేను ఎరుగుదను అంటున్నాడు. మరి ఒక కఠినాత్ముడు లాగా, చెడ్డదాసుడు లాగా దేవుణ్ణి కఠినాత్ముడుగానే ఎరుగుతున్నావా? లేకపోతే ఆయన ప్రేమ స్వరూపి అని భూమి మీద నాకేమి కలిగి ఉన్నానో, నేనేమై ఉన్నానో అది కేవలం నీ కృపయాని అని కృపామయుడుగా, మరి నీ ఒక్క కుమారుణ్ణి, ఏకైక కుమారుని నా పాపశాపాల కోసం పంపించావని త్యాగమూర్తిగా దేవుని అర్థం చేసుకుంటున్నావా? ఆ చెడ్డదాసులాగా ఉంటే మాత్రం ఇప్పుడే ఆ ఆలోచన విడిచిపెట్టండి. ఎందుకంటే ఆయన చాలా ప్రేమ స్వరూపండి. ఆ రీతిగానే మరి యోన అయితే, నాకు తెలుసు నువ్వు వాళ్ళు పశ్చాత్తాపడితే తెస్తానన్న కీడు తేక మానుకుంటావని తెలుసు కాబట్టి నేను తర్షీష్కి పారిపోయాను అంటా ఉన్నాడు. నువ్వు అత్యంత ప్రేమమయుడివయ్యా, జాలిగల్లవాడివయ్యా. ఆయన ఒక ప్రవక్త కాబట్టి దేవుని చాలా బాగా నీవు కటాక్షమును, జాలియు, బహుశాంతమును, అత్యంత కృపయు గల దేవుడై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుంది. మరి యోనా గ్రంథం 4:2 చెప్తా ఉన్నాడు. మరి ఆయన చాలా జలగల దేవుడండి. మరి ఆయన ఎటువంటి వార్నింగ్ ఇవ్వకుండానే, అలాగే ముందస్తు జాగ్రత్త తీసుకోమని, పశ్చాత్తాపడమని చెప్పకుండానే నినువేని తుడిచిపెట్టి వేయచ్చు. కానీ ఆయన జనులు నశించిపోతే ఏమాత్రం ఇష్టం లేదు కాబట్టి యోనా గారిని పలుమార్లు వెళ్ళమని అక్కడ సువార్త ప్రకటన చేయించి ఆ జనాంగాన్ని రక్షించాడు. అంత ప్రేమమయ్యి మరి కఠినాత్ములాగా మాత్రం మీరు అనుకోవద్దు. ఆ రీతిగా ఉంటే ఇప్పుడే ఆలోచనని మనం క్విట్ చేయాలి. మరి 13th పాయింట్ చూసినట్లయితే 13వది, ప్లీజ్ గాడ్ అండ్ అబ్టైన్ పీస్. దేవునికి ఇష్టలుగా ఉందాం, సమాధానాన్ని పొందుకుందాం. మరి లూకా సువార్త చూసినట్లయితే లూకా సువార్త 2:14, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఇది యేసే పుట్టిన సందర్భంలో దేవదూతలు పాడిన స్తుతులు అన్నమాట. ఆయనకిష్టులుగా ఉన్నప్పుడు సమాధానం ఈ భూమి మీద వస్తుందంట మనకి. మరి కొరింథియన్స్లో మనం చూస్తాం కదా, దేవునికి 1 కొరింథీ 10:5 అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేదు కాబట్టి అరణ్యంలోనే సంహరించబడి ఉన్నారంట. మరి మనమైతే ఆ రీతిగా ఉండకూడదు. ఆయన ఇచ్చే సమాధానం చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, పర్మనెంట్. మరి యోహాను 14:27 చూసినట్లయితే నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో సమాధానాన్ని, శాంతిని కూడా
పీస్తో ట్రాన్స్లేట్ చేయటం జరిగింది. నా శాంతినే మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు. మరి సంఖ్యాకాండం 6:24-26 చూసినట్లయితే ఆయన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి సమాధానాన్ని కలుగజేస్తానని కూడా ఆయన చెప్తా ఉన్నారు. మరి ఆయన ఇచ్చే సమాధానాన్ని, ఆయన ఇచ్చే శాంతిని మరి భార్యాభర్తలుగా కావాలన్నా, లేదు కుటుంబస్తులుగా కావాలన్నా కానీ, బిడ్డల మధ్య కావాలన్నా కానీ, మనం పనిచేస్తున్న వారి మధ్య కావాలన్నా కానీ కంపల్సరీ దేవునికి ఇష్టలై ఉండటానికి మనం ప్రయత్నించాలని ఈ స్టెప్ ద్వారా మనం తెలుసుకుంటాం. అలాగే 14వ పాయింట్ చూసినట్లయితే 14వ స్టెప్ ఒప్పుకోవాలి. మరియు ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించడం మాత్రమే కాదు కానీ రిలీఫ్ ఫ్రమ్ రిగ్రెట్, కన్ఫెస్ అండ్ బీ రిలీఫ్ ఫ్రమ్ రిగ్రెట్. మరి ఏదైతే నువ్వు ఇప్పటిదాకా విచారంగా ఉన్నావో ఆ విచారాలన్నిటి నుండి దేవుడు విడుదలనిస్తాడు. ఎప్పుడు? పశ్చాత్తాపపడ్డప్పుడు. మరి ఫిలిప్పు చూసినట్లయితే ఫిలిప్పులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-11. ఫిలిప్పి 2:9. అందుచేతను పరలోకముందున వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలను యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తన తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. మరి ఒప్పుకోవాలి, యేసే ప్రభువును ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్నప్పుడు మత్తయి 10:32 కూడా అప్పుడు మనం పరలోకమందుల దేవుని ద్వారా ఒప్పుకోబడతాము. అలాగే మరి అతిక్రమాలను, మరి సామెతలో ఉంటుంది కదా, అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరాన్ని పొందుకుంటాం. అలాగే 1 యోహాను 1:9 పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆయన కడిగి శుద్ధి చేసి పవిత్రులుగా చేస్తాడు. ఏ మాత్రము తప్పును దాచిపెట్టుకోవద్దండి. ఒక క్రిస్టియన్గా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మ్యాన్ టెన్ టు మిస్టేక్స్, పొరపాట్లు జరుగుతూ ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు క్షమిస్తాడు. మరి ఆకాను పట్టబడినప్పుడు ఒప్పుకోలేదు. అందును బట్టి ఎంత కీడు నా కుటుంబం చూసినదో తెలుసు. ఏదన్నా పొరపాటు జరిగితే స్ట్రైట్ అవే దెన్ అండ్ దేర్ ఒప్పుకోవటానికి ప్రయత్నిద్దాం. అప్పుడు మనం పశ్చాత్తాపడి మరి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు కనికరించే దేవుడై ఉన్నాడు. మరి ఏ మాత్రం కప్పుకోక ఒప్పుకునే వారిగా ప్రతి క్రిస్టియన్ కలిగి ఉండాలి ఈ అనుభవాన్ని. అలాగే 15వ పాయింట్ స్టెప్ చూసినట్లయితే ఫాలో హిస్ కమాండ్స్. ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు వర్ధిల్లుతామంట. మరి చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమునందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధన నిధిని తెరచును. మరి దీనికి ముందుగా చూసినట్లయితే ఒక కండిషన్ ఏంటంటే 28:1 నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చించును. మరి 1-15 వరకు మరి దీవెనలన్నీ వచ్చి ప్రాప్తిస్తాయి. ఆకాశమని తన మంచి ధననిధిని, మరి నీకు ఆరోగ్యం కావాలా? ఆయన ధననిధిలో నుండి ఆరోగ్యాన్ని, స్వస్థతను, ఆయుష్కాలాన్ని ఇచ్చే దేవుడు. ఆర్థిక అవసరతలు తీర్చబడాలా? ఆయన వద్దే ఉన్నాయి. మరి మంచి ఆయుష్ కావాలా? అతడు ఆయుష్యమని వరమడుగు కానీ మరి ఆ ధననిధిలో నుంచి తీసిస్తాడు. ఆత్మీయతలో క్షేమాభివృద్ధి కావాలా? ఆ ధననిధిలోనే తీసిస్తాడు. మరి ఎప్పుడు మనం ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకున్నప్పుడు అంత మాత్రమే కాదు కానీ మరి ఇదే ద్వితీయోపదేశ కాండంలో చూడగలుగుతాం. మరి నీ బిడ్డలకి వాటిని అభ్యసింప చేయాలి. వాడు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవను వెళ్తున్నప్పుడు ఇవన్నీ వాడితో ముచ్చటించాలని, నేర్పించాలని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ పాయింట్ ద్వారా, ఈ స్టెప్ ద్వారా ఆయన ఆజ్ఞానుసారంగా మనం జీవించబద్ధులమై ఉన్నామని మనం తెలుసుకొనగలం. అలాగే 13వ చూసినట్లయితే 13th స్టెప్, 16th స్టెప్, ద ఫైనల్ స్టెప్. 16th స్టెప్ చూసినట్లయితే 16వ స్టెప్,
వెయిట్ ఆన్ గాడ్ అండ్ టు ర్యాప్చర్. 16th స్టెప్, వెయిట్ ఆన్ ద లార్డ్ టు ర్యాప్చర్. ప్రభు కొరకు ఎదురు చూడు, రాకడలో ఎత్తబడు. మరి ఇది చూసినట్లయితే మనం పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. మరి ఏది జరిగినా ఆయన కొరకు మనం ఎదురు చూచినప్పుడు, కనిపెట్టుకుని ఉన్నప్పుడు, మరి చాలా మంది కనిపెట్టుకునే అనుభవంలో నీరసించిపోతూ ఉంటారు. మరి కీర్తనకారుడు 40లో అన్నట్టు, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుందును. మరి ఏ పరిస్థితి అయినప్పటికీ ఆయన మీదే మనం కనిపెట్టుకుని ఉండాలండి. ఆయన మాత్రమే నమ్మదగిన దేవుడు. మరి యెహోవాను ఆశ్రయింపక వేరే వారిని ఆశ్రయిస్తే ఏమవుతామండి? మనం వ్యర్థులమే. ఆయన తప్పించి ఆధారభూతుడు, ఆయన అన్నిటికీ సకలాశీర్వాదాలకు కారణభూతుడు. ఆయన ఆధారంగా చేసుకుంటే మాత్రమే కొంచెం ఆలస్యమైనప్పటికీ ఆయన ఆశీర్వాదకరమైనవి మాత్రమే మనకు అనుగ్రహించే దేవుడు. మనం అడుగు వాటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా శక్తిగల దేవుడు ఆయనే ఉన్నాడు. ఆయన కొరకే కనిపెట్టుకుని ఉందాం. మరి ఇవి భూమి మీద ఉన్నవన్నీ మరి లయమైపోయినా కానీ మన కొరకు క్రొత్త ఆకాశం, ఇదిగో అంతటా నేను కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని చూశానని మరి యోహాను భక్తుడు ఎలా అన్నారో రెవల్యూషన్ 21:1లో, ప్రకటన 21:1లో చెప్పిన రీతిగా మరి ఇవన్నీ మనకున్న ఆధారాలన్నీ కాలిపోయిన, కూలిపోయిన, పడిపోయిన, చెడిపోయిన ఆయన నిన్న నేడు నిరంతరం మారని ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మన ఈ పరిస్థితి నుంచి లేవదేస్తాడు, మరి మనం నిలబెడతాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ఏ పరిస్థితిలో కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మరి లేట్ అవుతుందని ఆయన సన్నిధి నుంచి పారిపోతే మరి 139లో ఉన్నట్టు ఆయన ఆకాశంలో ఉన్నాడు. మరి భూమి కింద సముద్రంలో కూడా దిగంతలం వరకు ఎక్కడికి వెళ్ళనయ్యా, ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉన్నాడు. ఈజ్ దేర్ ఎవ్రీవేర్. ఆయన ఓమ్ని ప్రెజెంట్. మరి ఆయన తప్పించి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనం నష్టపోతాము. ఆయన సన్నిధిని విడిచి, ఆయన్ని విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు. మరి కనిపెట్టుకునే అనుభవంలో మనం ఉన్నప్పుడు ఆయన అత్యధికముగా మనకు ఆశీర్వాదాలు ఇవ్వటం మాత్రమే కాదు, కానీ రాకడలో ఎత్తబడే అనుభవంలో కూడా ఆయన నడిపించే దేవుడే ఉన్నాడు. మరి ఏ మాత్రం కూడా మరి ఆయన తలంపులు మన తలంపుల వంటివి కాదంట. మనమైతే చాలా తొందరగా జరిగిపోవాలని, మన చిత్తాన్ని మాత్రమే మనం నెరవేర్చుకోవాలని చూస్తూ ఉంటాం. కానీ మరి 55లో చూసినట్లయితే, యెషయా 55:9, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మనం చూసారా, మనమైతే చాలా తక్కువగా ఆశిస్తాము, యాచిస్తాము. దేవుని దగ్గర ఇంతవరకు చేస్తే చాలు ప్రభు అనుకుంటాం. బట్ ఆయన అయితే అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే అత్యధికముగా చేస్తాడు. ఆయన యుద్ధ మనం కనిపెట్టుకుండే అనుభవంలోకి మనం కొనసాగించబడినప్పుడు మరి ఆయన అత్యధికముగా చేస్తాడు. అలాగే నూతనమైన కార్యాలు చేస్తాడు. మరి చెప్పుకున్న రీతిగా ఏవైనా పడిపోయినా, చెడిపోయినా, కాలిపోయినా, కూలిపోయినా కానీ ఆయన నూతనముగా శూన్యంలో సమస్తాన్ని సృష్టించిన దేవుడు అంటే మన దేవుడు. ఈ ఆధారాలన్నీ మరి మనుషులు మాట ఇచ్చి మరిచిపోవచ్చు. మరి యోసేపు గారు అడిగినా కానీ ఆ పానదాయక అధికారి మర్చిపోయాడు. మరి మర్చిపోవటమే మంచిదయ్యింది. మరి ఆయన వెళ్ళిన వెంటనే అధికారంలోకి ఇచ్చి, అయ్యా ఇలా యోసేపు గారు అని ఉన్నారంటే అంత హెచ్చింపు ఉండేది కాదేమో. 2 ఏళ్ళు మరిచిపోబట్టి హీ నోస్ ఎవ్రీథింగ్. రైట్ టైంలో రైట్ బ్లెస్సింగ్స్తో ఆయన మనల్ని బ్లెస్ చేసే దేవుడై ఉన్నాడు. ప్రతిదీ కూడా గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం. ఆయన ఎప్పుడు కూడా లేటు చేయడు, అలాగే ముందుగానే చేయడు. ముందుగానే చేసేస్తే నువ్వు ఎదురు చూడకుండానే, నువ్వు అడగకుండానే ఇచ్చేస్తే వెళ్ళలేని దానికి విలువ లేదు. యు మస్ట్ పే సంథింగ్. నువ్వు దేవుని దగ్గర నుండి మరి పొందుకోవాలంటే కంపల్సరీ నువ్వు ఎదురు చూచే అనుభవంలోకి
వెయిటింగ్ జోన్లో వెయిట్ చేయాల్సి ఉన్నది. అలాగే ఎక్కువ వెయిట్ చేయించను కూడా చేయించడు. ఆన్ టైం అని చెప్పాం కదా, వెయిట్ చేయిస్తే ఆయనంట మలాకిలో చూచినట్లయితే 3 అధ్యాయం మలాకి 3, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుండి ఉండును. మరి ఆయన మనల్ని శ్రమల కొలిమిలో, ఇబ్బంది కొలిమిలో, ఆ వెయిటింగ్ జోన్లో కనిపెట్టుకొని ఉండే అనుభవంలో మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆయన మనల్ని శుద్ధ సువర్ణంగా చేస్తూ ఉంటాడు. మన మలినాలు, మస్టులు, అవిధేయతలు, అలక్ష్యం, నిర్లక్ష్యం, సోమర్తనం ఇవన్నీ శుద్ధి చేసే క్రమంలో ఆయన మనమైతే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, ఆయన నన్ను మర్చిపోయాడు అని మనం అనుకుంటాం. కానీ ఆ శోధన గడియలో ఒక కంసాలి ఏ రీతిగా వెండిని శోధించి నిర్మలం చేస్తూ ఉన్నప్పుడు ఎదురుగానే కూర్చుంటాడంటండి. ఒక్క సెంటీగ్రేడ్, ఆ సెల్సియస్ హీట్ ఎక్కువైపోయినా కానీ శ్రేష్టమైన వెండి కూడా కరిగిపోతుంది. కాబట్టి ఆయన రైట్ టైంలో మరి ఆ కొలిమి నుంచి వెంటనే తీసివేయాలి కాబట్టి ఎదురుగా కూర్చొని ఉంటాడండి. మరి అలాగే మన తండ్రి కూడా మన శ్రమల కొలిమిలో, ఇబ్బంది కొలిమిలో, ఆ వెయిటింగ్ పీరియడ్లో ఉంచినప్పుడు ఆయన మనల్ని ఒంటిగా నిడిచిపెట్టాడండి. ఇప్పుడు బిడ్డ ఎవరైనా బలహీనంగా ఉన్న బిడ్డ మీదే మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము. ఆ బిడ్డకి అతి సమీపంగా, చిన్న బిడ్డలైతే ఇంకా మన ఒడిలో తీసుకుంటాం. మనం కంఫర్ట్ చేయటానికి ఆ బిడ్డని ఇంకా మనం ఇచ్చిన మెడిసిన్ కంటే మనం వాడిని ఎప్పుడైతే కౌగిళ్లలో, పొత్తిళ్లలో పెట్టుకుంటామో వాడు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతాడు. అలాగే మనము శ్రమలో, శోధనలో ఉన్నప్పుడు దేవుడు ఎక్కువ అటెన్షన్ మన మీదే చూపిస్తాడు. ఆయన మన ముందే ఉంటాడు. ఎందుకంటే మరి ఆ శ్రమల్లో మనం నశించిపోకుండా, కాలిపోకుండా, మన విశ్వాసంలో దిగజారిపోకుండా, మన అవిశ్వాసాన్ని బాగు చేస్తూ మన విశ్వాస పరిమాణాన్ని పెంచుతూ ఉంటాడు. సో ఎప్పుడు కూడా దేవుడు నన్ను విడిచిపెట్టాడని మాత్రం ఈ కనిపెట్టుకునే అనుభవంలో మనం ఎప్పుడు కూడా దేవుని ఆ రీతిగా అనుకోవద్దు. ఒక క్రిస్టియన్గా హీఈస్ దేర్ ఫర్ మీ ఆల్ ద టైమ్. ఆయన నాకున్నాడు, ఎల్లప్పుడూ నాతోనే ఉన్నాడు. మరి యాకోబు గారితో పురుగు వంటి యాకోబు భయపడొద్దు, నేను నీకున్నానని మరి యెషయా గ్రంథంలో పలుమార్లు అన్నట్టు భయపడొద్దు. ఆయన మనకున్నాడు, మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మన పక్షాన ఉన్నాడు, మనకి విరోధి ఎవరు అని ఇదే రీతిగా మనం కొనసాగించాలి. ఈ విశ్వాసయానంలో ఈ 16 స్టెప్స్ మనం అనుభవపూర్వకంగా ప్రాక్టీస్ చేస్తూ అనేకమైన అనుభవాలు ఉన్నాయి. కాకపోతే పరలోకము, ఆకాశము, భూమి అనే ఈ మాటలతో కూడిన వాగ్దానాలతో కూడిన లేఖనాలను ధ్యానించుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ 16ని హైలైట్ చేయటం జరిగింది. ఈ 16 అనుభవాలను మరి ముందు ముందు దేవుడు మన ధ్యానాంశాలుగా ఏవి మన వినికిడిలో పెట్టనే ఉన్నాడో తెలియదు. కానీ మరి ఫస్ట్ ఎపిసోడ్గా దేవుడు మనతో మాట్లాడిన ఈ 16 అనుభవాలను మనం కలిగి ఉందాం. ఆయనతో మరి మనం చాలా దుర్దినాలలో ఉన్నామండి. మరి దినాలు బహుభయంకరంగా ఉన్నాయి. ఈ దినాలలో సమయాన్ని అజ్ఞానుల వలె కాక జ్ఞానముగా మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆయనతో అధిక సమయం సహవాసం కలిగి ఉందాం. యోబులో చెప్పబడిన రీతిగా ఆయన ఆ రీతిగా సమాధానము, మేలుని చూస్తాము. మరి ఒక బిడ్డ అడిగాడంట తండ్రిని, డాడ్ మరి హౌ బిగ్ గాడ్ ఈజ్, దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత పెద్ద దేవుడు అని అడిగాడంట. చిన్న బిడ్డ కదా, గొప్ప దేవుడు అంటానికి ఎంత పెద్ద దేవుడు అని అడిగినప్పుడు ఆ తండ్రి ఆకాశంలో ఉన్న ఏరోప్లేన్ చూపించాడంట. బిడ్డ చాలా డిస్సాటిస్ఫైడ్ ఫీల్ అయ్యాడంట. మరి మనం భూమి మీద ఉన్నాం, అది ఆకాశంలో ఎగురుతా ఉన్నప్పుడు చిన్నగానే కనిపిస్తుంది. ఆ బిడ్డ, ఓ డాడ్, ఐ ఫెల్ట్ దట్ గాడ్ ఈజ్ సో బిగ్, చాలా పెద్దగా ఉంటాడు అనుకున్నాను, బట్ మీరు చూపించింది చాలా చిన్నగా ఉంది అంటే తండ్రి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి అక్కడ నిలిచి ఉన్న ఏరోప్లేన్ చూపించాడంట. ఇదిగో దేవుడు ఇలా ఉంటాడు, ఇంత పెద్దగా ఉంటాడు అని చెప్పాడంట. అప్పుడు బిడ్డ చాలా సంతోషం, వావ్ డాడ్, గాడ్ ఈజ్ సో ఇనామస్, గాడ్ ఈజ్ సో సో బిగ్, నేను అనుకున్న దానికంటే చాలా పెద్దగా ఉన్నాడు అన్నాడంట బిడ్డ. ఎందుకు? ద ఓన్లీ థింగ్ ఈస్ ద డిస్టెన్స్ మేక్స్ ద డిఫరెన్స్. మనం ఎప్పుడైతే ఆయన సన్నిధానానికి దగ్గరగా వెళ్తామో, ఆయనతో సహవాసం కలిగి ఉంటామో, ఆయనతో సాన్నిహిత్యం కలిగి ఉంటామో,
అప్పుడు దేవుడు మంచితనం అంతా తెలుసుకుంటాం. అయ్యా నిన్ను చూడాలన్నప్పుడు మోషే గారు నన్ను చూచి బ్రతకడం ఎవరికి జరగదు, అసాధ్యం. అది నన్ను నేను నా మంచితనం ద్వారా నా మంచితనం అంతే నీకు కనపరుస్తానన్నాడు. నిజమే, మనం ఆయనతో అధిక సమయం గడిపినప్పుడు, ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆయన మంచంతా, ఆయన ప్రేమించే దేవుడని, కనికరించే దేవుడని, జాలిగల దేవుడని, మరి మనం ఎంత దుర్బలమైనప్పటికీ మరి తప్పిపోయిన కుమారుని తండ్రి కౌగిలించి హత్తుకొని ముద్దాడినట్టు మరి ఆయన ప్రేమ వర్షంలో మనం ముంచేసే దేవుడండి ఆయన. ఆ రీతిగా మరి అన్ని పరిస్థితుల ఆయన చాలిన దేవుడై ఉన్నాడు. అవన్నీ మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే ఆయన ఆ కృపగల దేవుడని, ఆదరించే దేవుడని, మన ధైర్యాన్ని నింపే దేవుడని, రోజుకొక మారు భయపడొద్దు భయపడొద్దు అని చెప్తా ఉన్నాడు కదా 365 సార్లు. మరి లేఖనాల్ని మనం తరచి చూస్తున్నప్పుడు, ఆయనతో ఆయన దైవ ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన మంచితనం మనం తెలుసుకోగలుగుతాం, ఆయన సుగుణాలను మనం తెలుసుకోగలుగుతాం. మరి ఆయనకు అతి సమీపంగా ఉందాము. ఒక క్రిస్టియన్గా మనం ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన సన్నిధిని అనుభవించే వారిగా, మరి ఆయన సన్నిధానంలో ఆనందించే వారిగా మనం ఉన్నప్పుడు మరి ఆయన మంచితనం మనం తెలుసుకోగలుగుతాము. అలాగే ఆయన నన్ను విడిచిపెట్టలేదు, ఆయన నన్ను మరిచిపోలేదు. హీఈస్ వర్కింగ్ ఫర్ మీ, ఆయన నా కోసం పనిచేస్తూ ఉన్నాడు. మరి అక్కడ శ్రమదినంలో 119 దావీదు కీర్తన మనం చూసినట్లయితే ఆయన విశ్వాస్యత గలవాడై శ్రమపరిచాడంట. యెహోవా నీ తీర్పులు న్యాయమనివనియు, విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. ఎంత గొప్ప మాట అండి నిజంగా. 119 దావీదు కీర్తనలో 75లో ఇది చూస్తూ ఉన్నాం. మరి ఆయనతో మరి దావీదు గారు హృదయానుసారుడు కాబట్టి ఎంత శ్రమపరచబడుతున్నా కానీ దావీదు గారు ఈ మాట అంటూ ఉన్నారు. ఎందుకు? దావీదు నన్ను విడిచిపెట్టి వెళ్ళడు, ఆయనకి తెలుసు. యోబు గారిని కూడా మరి శ్రమపరుస్తున్నప్పుడు మరి ఆయన బాడీ మీద కూడా నువ్వు కంచె వేసావు కదన్నప్పుడు కంచె తీసేశాడు. మరి బిడ్డలు ఆస్తులు అంతా కోల్పోయాడు. మరి ఆయన శరీరం బాగానే ఉంది కదంటే ప్రాణం మీద మాత్రమే అధికారం ఇవ్వలేదు. మరి చెడ్డ కురుపులతో బాధించబడ్డాడు. అయినా కానీ విశ్వాసం విడిచిపెట్టడు, నా మీద నమ్మికను విడిచిపెట్టడని దేవుడు ఛాలెంజ్ తీసుకున్నాడండి. మరి ఈరోజు శ్రమపరచబడుతున్నావంటే, మరి ఏదైనా శుభకార్యాన్ని చూడలేకపోతున్నావంటే, ఏమైనా పరిచర్యలో ఫలాన్ని చూడలేకపోతున్నామంటే, మరి కుటుంబ జీవితంలో బ్రేక్ త్రూ లేదంటే, మరి అనుకున్న కార్యాన్ని చూడలేకపోతున్నామంటే, సంతాన విషయంలో ఏదైనా ఫ్లాట్ కానీ అమ్మటం కానీ కొనటం కానీ ఇవన్నీ కార్యాలు డిలే అవుతా ఉన్నాయంటే, స్వస్థత కూడా లేట్ అవుతా ఉన్నదంటే, ఆరోగ్య విషయంలో సరిగ్గా లేదు అంటే, ఇవన్నీ దేవుడు మరి నీ నా పక్షాన ఛాలెంజ్ తీసుకున్నాడేమో అపవాది దగ్గర. అలా ఎందుకు అనుకోకూడదు? మనం వేచి చూద్దాము. నిత్యముగా ఆయన ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదండి. మనం బిడ్డలకు ఒక మాట ఇచ్చామంటే దాన్ని ఎట్ ఎనీ కాస్ట్ మనం ఫుల్ఫిల్ చేయటానికే చూస్తాం. 10th పాస్ అవ్వు, నువ్వు ఇది చెయ్యి, నేను ఇది ఇస్తా అన్నప్పుడు వాడు అది చేస్తే బిడ్డగా, ఒక తండ్రిగా, తల్లిగా మనము మన శక్తి వంచన లేకుండా తల తాకట్టు పెట్టానా చేస్తాం కదా. మరి అలాంటిది దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆయన మరిచే దేవుడు కాదు. ఒక క్రిస్టియన్గా ఈ అనుభవాలన్నిటి ద్వారా మనం నడిచి వెళ్తున్నప్పుడు ఆయన మనల్ని మర్చిపోలేదని, విడిచిపెట్టలేదని, ఆయన మన కోసమే ఎదురుగా నా ఎదురు కూర్చుని ఉన్నాడని మనం తెలుసుకోగలుగుతాము. మరి రోమాలో చెప్పబడిన రీతిగా 8:28లో సమస్తం సమకూడి మేలు కొరకే జరుగుతున్నాయని, ప్రతి పరిస్థితిలో మనం ఆయన యందు మాత్రమే నమ్మకం ఉంచి ఆయనతోనే పెనవేసుకొని ఉండే అనుభవంలోనికి రావాలని ఈ 16 స్టెప్స్ ద్వారా మనం తెలుసుకొని ఉన్నాము. కాబట్టి ఆయన ప్రేమను మరింత తెలుసుకోవటానికి మనం కూడా వ్యక్తిగతంగా ఆయన ధ్యానంలో, దైవ ధ్యానంలో గడుపుదాము. ఆయన సన్నిధికి అతి సమీపంగా సమీపిద్దాము. మన అవసరతలు అక్కరతలు తీర్చబడటమే కాదు కానీ పరలోక రాజ్య ప్రవేశానికి హక్కుదారులవుదాం. ప్రభు వినికిడిలో ఈ ధ్యానాంశాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాను. ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.